ఏంటి రాతోడు ఏమంటున్నావు? అయ్యో, నేను ఒక చోట ఉండే దగ్గర ఉండనా? ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి? అయ్యయ్యో అనే విధంగా బాగి కంగారు పడిపోతూ ఉంటుంది. సరే రాతోడు గారు, మరి నేను ఉంటాను, మీరు నెమ్మదిగా డ్రైవ్ చేసుకుంటూ రండి అనే విధంగా అంటూ వెంటనే కాల్ని గబగబా కట్ చేస్తుంది. అప్పుడు అమర్ కోపంగా మాట్లాడపోతూ ఉంటే కట్ చేయడాన్ని చూసి వెంటనే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అమ్మో, ఇప్పుడు సార్ మాత్రం బీభత్సమైన కోపంలో ఉన్నారు. సార్ని ఇప్పుడు నేను కదిలించలేను, కదిలిస్తే ఇక అంతే సంగతి, నా వల్ల కాదు అని ఈ విధంగా కంగారు పడిపోతూ భయపడిపోతూ ఉంటాడు రాతోడు. సార్ అని అనగానే ఏంటి రాతోడ్ అని కోపంగా అంటూ ఉంటే, లేదు సార్, మీరు చెప్పిన ప్లేస్ వచ్చింది సార్ అని ఈ విధంగా అనగానే అసలేమనుకుంటుంది? నోటికి వచ్చినట్టుగా మాట్లాడటం దాన్ని పద్ధతి అని అనుకుంటుందా? ఏమో సార్, నేను ఫోన్ లిఫ్ట్ చేశాను, హలో అని అనగానే అన్నన్ని మాటలు అదిగో ఆ మిస్ అమ్మే అంది. నేను ఏమీ అనలేదు సార్, నాకేమీ తెలీదు. అంటే నా గురించి అలా అనుకుంటుందా? నేనంటే ఏంటో చెప్తాను, చూపిస్తాను అని కోపంగా అమర్ కార్ నుండి దిగుతాడు. మరోవైపు చాచా ఇలా జరిగింది ఏంటి, ఒకటనుకుంటే ఒకటి జరిగింది, ఎప్పుడు ఇంతే, నేనా ఇలాగే చేస్తాను, ఒక చోట ఉండవానే నువ్వు, ఎందుకు ఇలా చేసావు? ఇప్పుడు ఆయన వచ్చారంటే ఇక ఆయన మొహంలో మొహం పెట్టి చూడలేక ఆ కనులను పెద్దగా గుట్లేసుకొని ఇలా నన్ను చూస్తే ఇక అంతే సంగతి. ఓరి దేవుడా, ఇప్పుడు ఆయన వచ్చాక నేను ఇంట్లో ఎక్కడ ఉండాలో అర్థం కావట్లేదు అని కంగారు పడిపోతూ ఉండగా అదే సమయానికి రామ్మూర్తి మంగళ ఇద్దరు కూడా వస్తారు. వెంటనే రామ్మూర్తిని చూసి కూర్చోండి కూర్చోండి అనే విధంగా అంటూ ఉండగా, ఇలా వచ్చారు, మా అమ్మాయిని అల్లుడు గారిని ఇంటికి తీసుకెళ్దామని అనుకుంటున్నాను. అల్లుడు గారు వచ్చాక అల్లుడు గారితో మాట్లాడి నా కూతుర్ని అల్లుడు గారిని పద్ధతి ప్రకారం ఇంటికి తీసుకెళ్తాం. అందులో నేను కాదనడానికి ఏముంది, అలాగే కానివ్వండి అని విధంగా అనగానే వెంటనే బాగి పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా హక్ చేసుకుంటుంది. నాన్న, ఎప్పుడొచ్చాను నాన్న? ఇప్పుడే అమ్మా, ఇప్పుడే వచ్చాను అనే విధంగా రామ్మూర్తి అంటూ ఉంటాడు. కూర్చో నాన్న. పిన్ని, నువ్వు కూడా కూర్చో. అమ్మ, వెళ్ళి జ్యూస్ పట్టుకునిరా. సరే అండి అని విధంగా అంటూ వెంటనే బాగి జ్యూస్ పట్టుకొని వచ్చి ఇస్తూ ఉంటుంది. నాన్న, తాగండి నాన్న, ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? నాన్న ప్లీజ్ నాన్న, కాదనకండి, తాగండి అని అనగానే వెంటనే జ్యూస్ని తీసుకొని తాగుతారు. ఇక అంతలో అమర్ తల్లి అమర్కి ఫోన్ చేస్తారు. ఎరా, ఎక్కడున్నావురా? అమ్మ, వితిన్ 15 మినిట్స్లో నేను ఇంట్లో ఉంటాను. సరే నాన్న అని విధంగా అంటూ కాల్ని కట్ చేయటం జరుగుతుంది. నా కొడుకు వచ్చేస్తున్నాడు ఇంకొక 15 నిమిషాల్లోగా. అమ్మో అమ్మో, 15 నిమిషాల్లో ఆయన వచ్చారంటే ఇక్కడ ఏం భూకంపం మొదలవుతుందో. నాన్నేమో నన్ను ఆయన్ని తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు, కానీ ఆయన వస్తారా? ఏం జరుగుతుందో అనే విధంగా కంగారు పడిపోతూ బాగి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అంతలో అమర్ కారు వచ్చి ఆగుతుంది. ఇక అమర్ కారు వచ్చి ఆగేసరికి ఆయన వచ్చేస్తున్నారు. ఏం జరుగుతుందో ఏంటో, నాన్న మాట్లాడే మాటలకు అసలు ఆయన ఏం సమాధానం చెప్తారో ఏంటో అని. అంతలో అమర్ ఇంట్లో అడుగు పెడతాడు. ఇక వెంటనే చూసి చూడనట్టుగా రూమ్లోకి వెళ్ళిపోతూ ఉండగా వెంటనే రామ్మూర్తి అమర్ అని అనగానే, చెప్పండి, పద్ధతి ప్రకారం అమ్మాయిని అబ్బాయిని పెళ్లి తర్వాత 3 రోజులు ఇంటికి తీసుకెళ్ళడం ఆచారం బాబు. అందుకే మీరిద్దరూ కలిసి ఇంటికి రావాలి. లేదండి, నేను రాలేను అని అనగానే రామ్మూర్తి షాకింగ్గా చూస్తూ ఉంటే మనోహరి మాత్రం చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఎలా వస్తాడు? నీ కూతురంటే ఇప్పుడు కోపంలో మునిగి తేలుతున్నాడు. అసలు అమర్ బాగిని భార్యగానే స్వీకరించలేదు, ఇక పిల్లలు అమ్మగా కూడా స్వీకరించలేదు. మరి
అమర్ ఎలా స్వీకరిస్తాడు? తన అత్తింటికి చచ్చినా రాడు అనే విధంగా మనోహరి అనుకుంటూ ఉండగా అప్పుడు వెంటనే అమర్ మాత్రం నేను రాలేను, కానీ మీ కూతుర్ని మీ ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అనే విధంగా అనగానే అందరూ షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారు. ఏంట్రా అమర్ అలా మాట్లాడుతున్నావేంటి? అవునమ్మా, నేను వెళ్ళాలనుకుంటే తన కూతుర్ని తీసుకెళ్ళమను, అలాగే అల్లుడు అని వరుసలు కలుపుకొని వస్తానంటే మాత్రం ఇంకొకసారి మీరు ఇక్కడికి రాకండి అనే విధంగా అనగానే రామ్మూర్తి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక మీరు మీ కూతుర్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు అని అనగానే ఒక్కసారిగా రామ్మూర్తికి గుండెపోటు వస్తుంది. ఇక ఒక్కసారిగా కుప్పకూలి క్రింద పడిపోతాడు. వెంటనే అమర్ బాగి పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న ఏమైంది నాన్న, నాన్న 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 ఏమైంది అనే విధంగా బాగి కంగారు పడిపోతూ ఉంటే ఏం జరిగింది, ఏమైంది అనే విధంగా మనోహరి ఏం తెలియనట్టు అంటూ ఉంటుంది. ఇక వెంటనే రాతో త్వరగా మంచినీళ్ళు తీసుకొనిరా అనే విధంగా అంటూ ఉండగా వెంటనే నెమ్మదిగా కూర్చోబెడతారు. చేతులు కాళ్ళను నలుస్తూ ఉంటారు. అయ్యో ఆయనకి గుండెపోటు వచ్చినట్టుంది. ఏదైనా సడన్గా ఇలాంటి వార్తలు విన్నా ఆయనకు సడన్గా ఇలా గుండెపోటు రావటం అలవాటైపోయింది. ఏంటో అయినా ఏమయ్యా, ఆయన ఆరోగ్యం అంతంత మాత్రమే అని మీకు కూడా తెలుసు కదా. మరి అలాంటప్పుడు ఇలా మాటలు మాట్లాడితే ఆయనకి గుండెపోటు వస్తుందా రాదా? ఎందుకయ్యా అలాంటి మాటలు మాట్లాడి ఆయన ఆరోగ్యాన్ని ఇంకా ఎందుకు పాడు చేస్తారు అని మంగళ అంటూ ఉంటే పిన్ని ఆపుతావా అని అనగానే రామ్మూర్తి గారు నేను చెప్పేది వినండి, నేను మీ ఇంటికి వస్తాను మీ అమ్మాయిని తీసుకొని అనే విధంగా అనగానే నెమ్మదిగా రామ్మూర్తి స్పృహలోకి వస్తాడు. నెమ్మదిగా కూర్చుంటాడు. వెంటనే అమర్ వాటర్ని తాకిపిస్తూ ఉంటాడు. నేను ఏదైనా తెలిసి తెలియక తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. నేను మీ కూతుర్ని తీసుకొని 3 రోజులు మీ ఇంటికి వస్తాను అనే విధంగా చెప్పగానే బాగి చాలా సంబరపడిపోతూ అమ్మని చూస్తూ ఉంటే పిల్లలు కోపంగా చూస్తూ ఉంటారు. ఇక రామ్మూర్తి మాత్రం చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఇక మనోహరి మాత్రం ఇలా జరిగిందేంటి, అసలు దీన్ని భార్యగానే అంగీకరించడనుకుంటే ఏకంగా తన అత్తింటికే పోతానని అంటావా అమర్? చెప్తాను అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే ఇప్పుడు మీకు ఎలా ఉంది? కాస్త కుదుటగా ఉంది అల్లుడు గారు. ఇక మీరు బయలుదేరితే మీరు ముందుగా వెళ్ళండి, నేను బాగిని తీసుకొని నేను వెనుక వైపు కారులో వస్తాను అనే విధంగా చెప్పగానే సరే అల్లుడు గారు, మరి మేము వెళ్ళొస్తాము, ఏమయ్యా నెమ్మదిగా పద అనే విధంగా అంటూ వెంటనే మంగళ రామ్మూర్తిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు పుట్టింటికి వెళ్ళడం కోసం బాగా రెడీ అవుతూ ఉంటుంది ఎంతో సంతోషంగా. అప్పుడు వెంటనే అమర్ వచ్చి ఇలా అంటూ ఉంటారు, ఏంటి నీ పుట్టింటికి వెళ్తున్నానని చాలా సంతోషపడుతున్నావా? నీతో పాటు నేను కూడా వస్తున్నానని. కానీ నీకోసం కాదు, మీ తండ్రి గారి కోసమే వస్తున్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకో, అక్కడ వచ్చినా కూడా పద్ధతి ప్రకారం నేను ఎలా ఉండాలో అలాగే ఉంటాను. కేవలం ఆయన కోసమే వస్తున్నాను అని ఈ విధంగా అంటూ వెంటనే ఇక క్రిందికి రాగానే అమర్ తల్లి ఇలా అంటూ ఉంటుంది, ఈ జంట ఎంత చూడముచ్చటగా ఉందో కదండి, నాకు అచ్చం అరుంధతిని చూసినట్టే అనిపిస్తుంది అని అనగానే అప్పుడు అమర్ బాగిని అలానే చూస్తూ ఉంటాడు. అలా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. సరే అమ్మా, మరి మేము వెళ్ళొస్తాము, పిల్లలు జాగ్రత్త మనోహరి, నేను చూసుకుంటాను అమర్ అని ఈ విధంగా అంటూ ఉంటే వెంటనే బాగి అమర్ ఇద్దరు కూడా బయలుదేరుతారు. అప్పుడు మనోహరి ఇలా అనుకుంటూ ఉంటుంది, వెళ్ళు అమర్ వెళ్ళు, ఏదో ఒక చోట బండి పంక్చర్ అయిపోతుంది, మళ్ళీ మీరు వెనక్కి తిరిగి రావటం ఖాయం అనే విధంగా అనుకుంటూ సంబరపడిపోతూ ఉంటుంది. ఇక బాగిని తీసుకుని వెళ్తున్న అమర్ ఒక్కసారిగా కారు ఆగిపోతుంది, టైర్ పంక్చర్ అవుతుంది. ఓరి దేవుడా, వెళ్దామనుకుంటే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయేంటో అని ఈ విధంగా అనగానే అప్పుడు వెంటనే దగ్గరలో ఎలాంటి కొట్టు కూడా కనిపించదు. ఇప్పుడు ఎలా అండి, ఆపుతావా? నన్ను ఆలోచించుకునేంత టైం కూడా నాకు ఇవ్వవా అని కోపంగా అమర్ అంటూ ఉంటాడు.